హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్ బాగ్ దగ్గర ఉన్న ఒక అపార్ట్మెంట్ నుంచి దుర్గామాత ఊరేగింపు అటుగా వెళ్తూ ఉంటే అక్కడ దుర్గామాత విగ్రహం పైన దాడి చేసినట్లు, కోడిగుడ్లతోని టమాటాలతోని దాడి చేసినట్లు ఒక సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాం. అయితే అక్బర్ బాగ్ సమీపంలోని ప్రాంతం నుంచి దుర్గామాత విగ్రహం వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లు విసిరి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానికులు వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలనలు చేపట్టారు. విగ్రహంపై గుడ్లు విసరడం దారుణమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దాడి చేసిన వారి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు భక్తులు విగ్రహానికి అభిషేకం చేసి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే ఈ ఘటన ఇలా ఉండగా అందరూ ఆ అపార్ట్మెంట్ వద్ద తీవ్రంగా ఉద్రిక్తత నెలకొంది. అయితే వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చొని డిమాండ్ చేస్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అంటున్నారు. పోలీసులు అయితే ఈ ఘటనని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీ అందరి సెంటిమెంట్స్ మాకు అర్థమయ్యాయి. మీ అందరి సెంటిమెంట్స్ మాకు అర్థమయ్యాయి. తప్పకుండా యాక్షన్, లీగల్ యాక్షన్ ఏదైతే తీసుకోవాలో ఖచ్చితంగా కేసు బుక్ చేయడము, కల్ప్రిట్స్ ని ఐడెంటిఫై చేయడము చేస్తాము. మీ అందరూ కూడా సంయమనం పాటించి దయచేసి మాతా విగ్రహాలు రోడ్డు మీద, మాత అమ్మవారు వెయిట్ చేస్తున్నారు మనందరి కోసము. వాళ్ళ ముందు మాతని తప్పకుండా మేమెవరూ కూడా ఎవరి మీద, మీ అందరి మీద లాఠీ చార్జ్ చేయడానికి రాలేదు. ఖచ్చితంగా మీ అందరూ మాకు సహకరించాలి. అట్లానే మీ అందరూ సహకరించండి దయచేసి. అందరూ ఇక్కడ క్లియర్ చేస్తాం. మేము లీగల్ గా ఏం పని చేయాలో మేమందరం ఇక్కడే ఉంటాము. ఈ పని మేము చేస్తాము. ఓకే, దయచేసి మీరందరూ మీ పని ఏదైతే ఉందో దయచేసి చూసుకోండి. ఇక్కడ మీ తరఫున ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఉండండి, వాళ్ళతో పాటు మేము డీల్ చేసుకుంటూ ఒక ఇద్దరు ముగ్గురు ఉండండి మీ తరఫున. మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అమ్మవారిని అట్లా రోడ్డు మీద ఉంచొద్దు. దయచేసి అందరూ తీసుకెళ్ళండి, నిమజ్జనం తీసుకెళ్ళండి. వెళ్ళిపోతూ లాఠీ చార్జ్ చెయ్యము.